అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనదని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించిపోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలామంది మనుషులు మనల్ని నిందించినప్పుడు, నలుగురు మధ్యన చులకనగా మాట్లాడుతున్నప్పుడు, లేనిపోని అబద్ధాలన్నీ మన కోసం చెప్పి రకరకాల నిందలు మన మీద వేస్తున్నప్పుడు మన హృదయంలోంచి ఒక మాట వస్తూ ఉంటుంది, బాధలోంచి ఒక మాట వస్తూ ఉంటుంది. అదేంటి తెలుసా? నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేనేంటో రుజువు చేసుకుంటానంటాం. వాస్తవానికి ఒక మాట చెప్పనా, దేవుని పిల్లలైన మనందరికీ కూడా ప్రభు ఒక రోజుని నిర్ణయించాడు. ఆ రోజున మనం ఘనమైన విజయాలు పొందబోతున్నాం. ఆ రోజు ఏ నోరైతే మనల్ని దూషించిందో అదే నోరు మనల్ని గణపరిచేలాగా ప్రభు చేయబోతున్నాడు. కాకపోతే మనం ఒక పని చేయాలి. ఆ పని ఎన్నడూ మనం ఆపకూడదు. ఆ పని ఏంటి తెలుసా? కీర్తనల భాగము 1వ అధ్యాయం 2వ మాటను చదవగలిగితే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఈ మాట మీ అందరి బ్రతుకులో నా ప్రభు నెరవేర్చుదురుగాక. ఈరోజు మీరు వాక్యం చదువుతున్నారా? వాక్యం చదివితే తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నా ప్రభు మీ జీవితాల్ని మార్చబోతున్నారు. మీకు ప్రశ్న రావచ్చు, అన్న వాక్యం చదివితే దేవుడు మన జీవితాన్ని ఎలా దీవిస్తాడు? వాక్యం చదివితే అవమానం పొందిన చోట దేవుడు మనల్ని ఎలా గనపరుస్తాడు? వాక్యం చదివితే తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు మనల్ని ఎలా చేస్తాడని మీలో చాలా ప్రశ్నలు రావచ్చు. వాటన్నిటికీ సమాధానం నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. నేను ఒకప్పుడు 200 గిడియన్ బైబిల్స్ చింపిన వాడిని. చలిమంట కాసుకోవడానికి బైబిల్ అన్ని తగలబెట్టేసి నేను అనుకునే వాడిని వాక్యంలో రాయబడిందంత అబద్ధమే. ఈ వాక్యం చెప్తున్న వారందరూ చేతగాని వారు. మా తల్లిదండ్రులు వాక్యాన్ని బోధిస్తున్నారు, యేసు ప్రభు ఒక అబద్ధం అని నమ్మిన వాడిని. కానీ ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, ఈ వాక్యం ఎప్పుడైతే నా చేతిలో నలగడం ప్రారంభించిందో నేను వెలగడం ప్రారంభించాను. ఏ గిడియన్ బైబిల్స్ని నా చేతులతో చింపేశానో అదే బైబిల్ సంస్థ పాస్టర్ జోషి ప్రశాంత్ అని ఈ బైబిల్ని ప్రింట్ చేసి అమెరికా దేశం నుండి నాకు బహుమానంగా పంపించారు. దేవుడు ఎంత గొప్పవారో తెలుసా? పడిన చోటే నా ప్రభు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నా ప్రభు చేస్తారు. ఈరోజు వీడియో చూస్తున్న మీ అందరి జీవితాలు కూడా నా ప్రభు అట్రీతిగా ఆశీర్వదించబోతున్నారు. కానీ ఒకే మాట చెప్తున్నాను, ఎన్నడూ వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. దీవారాత్రులు దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నా ప్రభు మిమ్మల్ని మారుస్తారు. బహుశా మీ బంధువులు మిమ్మల్ని దూషించుండొచ్చు, లేనిపోని నిందలు మీ మీద పడుండొచ్చు, రకరకాల అవమానాల మధ్యన మీరు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. కానీ మీకంటూ ఒక రోజున నా ప్రభు నిర్ణయించాడన్న సంగతి మీరు ఎప్పుడూ మర్చిపోద్దు. మీరు మౌనంగా ఉండండి. దేవుడు ఏం చెప్పారు అది మాత్రం మీరు చేయడం ప్రారంభించండి. మీకు తెలియకుండానే నా ప్రభు మీ స్థితిగతులన్నీ తారుమారు చేయడం ప్రారంభిస్తారు. బహుశా మీ చుట్టూ ఉండేవారు మీ బ్రతుకంతా అలాగే ఉండొచ్చు, మీ జీవితం అంతా అలాగే ఉంటుందని వారు రకరకాల అంచనాలు వారు వేసుకుని ఉండొచ్చు. కానీ వారి ఆలోచనలకు మించి నా ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నారు. వారి కళ్ళ ముందరే నా ప్రభు హెచ్చించబోతున్నారు. మీరు చేయు ప్రతి పనులు, ప్రతి వ్యాపారాల్లో, ప్రతి ఉద్యోగంలో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల మీ కుటుంబాలు నా ప్రభు మార్చబోతున్నారు. ఒకే ఒక్కటి చేయండి. ప్రభు ఏం చెప్పారు అది మాత్రమే చేయడం ప్రారంభించండి. 100 ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.